మా టీవీ సమర్పిస్తున్న రసగాంధర్వం పాడాలని ఉంది ఈ ధారావాహికం ఫైనల్స్ ని మేము రాజమండ్రిలో చేయాలి అని అనుకోవడానికి లక్ష కారణాలున్నాయి. కానీ దానికంటే ముందుగా ఉన్న కారణం ఏమిటంటే రాజరాజ హృదయమా రాణ్మహేంద్ర నగరమా ఆయి గొలుపు నీ చరితం వేయి ఏళ్ల రసభరితం. రాజరాజ హృదయమా రాణ్మహేంద్ర నగరమా ఆయి గొలుపు నీ చరితం వేయి ఏళ్ల రసభరితం. వెన్నెలతో మొదలు పెట్టి వెన్నెలతో తుది చేసిన నన్నయ శ్రీవాణి విన్నవో ఉన్నత నగరమా. ఆధ్యాత్మిక పరిమళం చింతామణి కవనం ఆ వడ్డాది నడయాడిన దొడ్డ నగరమా. సంస్కారి కందుకూరి ఉత్తేజం విచ్చినట్టి ఎన్నెన్నో సంస్కరణల కాలవాలమా. నాటకములు ప్రహసనములు రాసినట్టి చిలకమర్తి కీర్తి ముద్ర నాటుకున్న మేటి నగరమా. హాయి గొలుపు నీ చరితం ఈనాటికి రసభరితం. రాజరాజ హృదయమా రాణ్మహేంద్ర నగరమా హాయి గొలుపు నీ చరితం వేయి ఏళ్ల రసభరితం. నిత్యము మన నాలుకలను నృత్యమాడు వ్యవహారిక భాషకి చట గొడుగు పట్టె గిడుగు. అవధాన ప్రక్రియలో అందవేసే చెల్ల పిల్ల మూడు వార్ష గ్రంథాలను ముచ్చట పడితే నిగిల్చెను శ్రీపాద. ప్రజల నాట్య మండలికే పెద్ద గొడుగు గరికపాటి నవ్వులనే రూపినాడు ఘనపాటి భమిడిపాటి. చిత్ర సృష్టి చేసినాడు కళాశ్రష్ట దామెర్ల గోదావరి వేదికలకు కొత్త రూపు ప్రొప్పిడి. సెలయేరుల మిన్నేరుల పారిల్చిన నేదునూరి శౌర్యం ఒక రూపమై ధైర్యం ఒక మూర్తి అయి ఆంగ్లేయుల ఆటకట్ట నిలిచినాడు కేసరి. రాజరాజ హృదయమా రాణ్మహేంద్ర నగరమా హాయి గొలుపు నీ చరితం వేయి ఏళ్ల రసభరితం. మొత్తపు జీవితమంతా పొత్తపు గుడికే ధారపోసే నాళం. అక్షరాంధ్ర పురాణాన ఆంధ్ర చరిత కావ్యమిచ్చే మధునా పంతులా. ఏ మాటలలో చాటను ఓ ఆనకట్ట కాటను. ఏ మాటలలో చాటను ఓ ఆనకట్ట కాటను. పెట్టినావు అన్నం అందుకిడిదు దండం. పెట్టినావు అన్నం అందుకిడిదు దండం. ఎందరెందరో ఉందురు ఇంకను మహనీయులు.
త్యాగరాయ కీర్తనలో అందరికీ వందనాలు, వందల వందల మందికి వందనాలు, వేలు వేలు మీ అందరికీ, వారందరికీ వందనాలు. రాజరాజ హృదయమా రాణ్మహేంద్ర నగరమా, ఆయి గొలుపు నీ చరితం రేగిలేంద్ర రసభరితం. రాజరాజ హృదయమా రాణ్మహేంద్ర నగరమా, ఆయి గొలుపు నీ చరితం రేగిలేంద్ర రసభరితం. ఇంతకంటే కారణాలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇది అడిగిందే తడవుగా ఈ కార్యక్రమం కోసం మాకు రాసిచ్చినటువంటి మహానుభావులు శ్రీ సన్నిధానం నరసింహ శర్మ, కవి విమర్శకులు, మీవాడు మనవాడు